హలో డియర్ జెంటిల్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ రౌండర్ ఇన్ఫో. దిస్ ఇస్ కరణాథ్ శంకర్. చాలా రోజులుగా మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్న ఒక విషయం ఏంటంటే, క్రిప్టో కరెన్సీ గురించి ఒక వివరణ ఇస్తే బాగుంటుంది. అసలు క్రిప్టో కరెన్సీ అనేది ఏంటి, ఈ బిట్ కాయిన్ల గొడవ ఏంటి, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, రిస్క్ ఫ్యాక్టర్ ఏ విధంగా ఉంటుంది, అసలు దీన్ని లీగలైజ్ చేశారా మన దేశంలో. సో ఈ విషయాలంతా కూడా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను కాదు, మనతో పాటు క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ఒక ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు. సో గత 5 yearsగా 5 సంవత్సరాలుగా క్రిప్టోలో అనుభవం ఉంది ఆయనకి. సో ఆయన మిస్టర్ శ్రీకాంత్ గారు. సో ఈరోజు శ్రీకాంత్ గారు మన ఛానల్లో అందుబాటులో ఉన్నారు. సో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అంతా కూడా ఒక వీడియోలో మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఇంపాసిబుల్ అని చెప్పి తెలుసు. సో మీరు ఇచ్చే ఆదరణను బట్టి, మీరు ఇచ్చే వ్యూవర్షిప్ని బట్టి దీన్ని ఫర్దర్గా కంటిన్యూ చేద్దామో వద్దా అనేది మీ చేతుల్లోనే ఉంది. సో ఇది పార్ట్ 1గా బేసిక్ థింగ్స్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఈ వీడియో ఉండబోతుంది. సో వీడియోని కంప్లీట్గా చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లే కూడా కమెంట్ బాక్స్లో లీవ్ చేయండి. సో ఫర్దర్గా ఇంకొక పార్ట్లో సో శ్రీకాంత్ గారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నమస్తే సార్. వ్యూవర్స్ అందరికీ ముందుగా నమస్తే సార్. 5 yearsగా క్రిప్టోలో మీకు అనుభవం ఉంది అని చెప్పి నాకు పర్సనల్గా బాగా తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వ్యూవర్స్కి అసలు ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఏంటి అనేది ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలరా? క్రిప్టో కరెన్సీ అనేది ఒక బ్లాక్ చైన్ బేస్డ్ కరెన్సీ. జనరల్గా మనం చరిత్రలోకి వెళ్తే ఒకానొక టైంలో మనకి డబ్బులు అనేవి లేవు. అప్పుడు ఏం చేసేది, వస్తువుల్ని మార్పిడి చేసుకుంటూ వ్యాపారాలన్నీ చేసుకునేది. తర్వాత ఏం చేశారు, గోల్డ్ను వాడి మనం వ్యాపారం చేసుకుంటూ వచ్చాం. తర్వాత ఏమైంది, ఆ గోల్డ్ను మనం వాడడం అనేది చాలా కష్టమైన పని. అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర గోల్డ్ను తీసుకెళ్ళడం కష్టం, దాన్ని దాచిపెట్టడం కష్టం. అందుకని ఏం చేశారు, కరెన్సీ అనేది వచ్చింది, అంటే పేపర్ కరెన్సీ. అవునా? అయితే ఈ పేపర్ కరెన్సీని వాడి మనం వ్యాపారాలు చేసుకుంటున్నాం. కానీ ఈ పేపర్ కరెన్సీకి ఏంటి, నా ఇష్టం ఉన్నట్టు నేను డబ్బులు ప్రింట్ చేసుకుంటూ వెళ్తే ఆ డబ్బుకు విలువ ఉండదు. అవునా? సో తర్వాత ఏం చేశారంటే, ఒక్కొక్క దేశంలో కూడా వాళ్ళ దగ్గర ఎంతైతే గోల్డ్ ఉందో రిజర్వ్స్, ఆ గోల్డ్ రిజర్వ్స్ని బేస్ చేసుకొని కరెన్సీని రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో అలా కొంతకాలం నడిచింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గవర్నమెంట్లు వాళ్ళ అవసరం కొరకు ఎంత అంటే అంత డబ్బులు ప్రింట్ చేసి వదిలేస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే, డబ్బు యొక్క విలువ తగ్గిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు ₹1,00,000 పెట్టి కొనే వస్తువు ఒక 5 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం ఒక 1 lakh పెట్టి కొంతే వచ్చే వస్తువు ఇప్పుడు కనీసం 1,50,000 కావచ్చు, 2 లక్షలు కావచ్చు. దానికి రీజన్ కరెన్సీని ఎక్కువ తీసుకుంటూ రావడం. ఈ కరెన్సీ అనేది ఒకరి చేతిలో ఉండడం. ఎవరి చేతిలో ఉంది? ప్రభుత్వం చేతిలో ఉంది, అలాగే సెంట్రల్ బ్యాంక్ చేతిలో. సో వీళ్ళు వాళ్ళ అవసరాని కోసం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో పథకాలని అవన్నీ ఇవన్నీ పెడుతూ ఉంటారు. దానికి డబ్బు సరిపోదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఏమవుతుంది, డబ్బు యొక్క విలువ తగ్గిపోతుంది. ఇంకోటి, పూర్తిగా అధికారం గవర్నమెంట్ చేతుల్లో, అలాగే ఆర్బీఐ లాంటి సంస్థల చేతుల్లో ఉంటుంది, కానీ మన లాంటి వ్యక్తుల చేతుల్లో లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ₹1,00,000 అతి కష్టమే సంపాదించాను. ఈ ₹1,00,000 నేను నా ఇంట్లో పెట్టుకున్నాను, నేను బీరువాలో లేదా బ్యాంకులో పెట్టుకున్నాను. ఒక 10 years తర్వాత చూస్తే ఆ 1,00,000 అనేది మ్యాక్సిమం ఒక 3 లక్షలు మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ తోటి 3 లక్షలు లేదా 4 లక్షలు అనుకున్నాం. కానీ నేను ఒకప్పుడు 1 lakh ఏదైతే వస్తువు కొన్నానో అది 10 years తర్వాత మినిమం 8 lakhs అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఆ డబ్బు నేను దాచుకోవడం వల్ల నేను సేవ్ చేసుకున్నానని నేను అనుకుంటున్నాను. కానీ జరిగింది ఏంటి, నేను ఆ విలువ పోగొట్టుకున్నాను, అంటే డబ్బులు కోల్పోయినా. సో వీటన్నిటి నుంచి పరిష్కారం కోసమే ఏంటి, బ్లాక్ చైన్ టెక్నాలజీ బేస్డ్ కరెన్సీ వచ్చింది. సో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఒక సింగిల్ వ్యక్తి చేతిలో ఉండదు. సో దాన్ని ఏమంటారు, డీసెంట్రలైజ్డ్ మెథడ్ అంటారు. సో ఈ డీసెంట్రలైజ్డ్ మెథడ్లో ఏంటి అంటే, ఏదైతే ఈ బ్లాక్ చైన్ ఉందో దానిపైన కొన్ని వేల మంది, లక్షల మంది వర్క్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంది, ఒకరి చేతిలో ఏది ఉండదు. సో ఇది ప్రజల మనీ, అంటే డెమోక్రసీ అంటే ఏంటి, ప్రజల చేతిలో అధికారం. అలాగే మనీలో డెమోక్రటిక్ మనీ అంటే ఏంటి, క్రిప్టో కరెన్సీ. మీరు చెప్పిన వివరణ తర్వాత దీన్ని DDC అని చెప్పి పిలవచ్చు అని చెప్పి నాకు అర్థమైంది. సో డెమోక్రటిక్ డీసెంట్రలైజ్డ్ కరెన్సీ అని చెప్పి కూడా చెప్పొచ్చు. అలా చెప్పొచ్చు సార్. ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, ఈ బిట్ కాయిన్స్ అని చెప్పి దాని తర్వాత డిఫరెంట్ నేమ్స్ అంతా కాయిన్స్ అంతా పిలుస్తుంటారు. అసలు ఈ బిట్ కాయిన్స్ కానీ వేరే కాయిన్స్ అంతా ఇదేంటి సార్? ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడే ఈ కాయిన్స్ని యూస్ చేస్తున్నారు, కరెన్సీని వదులుతున్నారు అని చెప్పి అర్థమవుతుంది. బట్ ఈ కాయిన్స్ వివరాలు కొంచెం చెప్పగలరా? జనరల్గా మనం చూస్తే కొన్ని వేల రకాల క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి.
వీటన్నిటిలో కూడా అండర్లైన్డ్ టెక్నాలజీ వచ్చేసి మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీ. కానీ ఒక్కొక్క కరెన్సీ యొక్క ఏం డిఫరెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం బిట్ కాయిన్ తీసుకున్నాం అనుకోండి. ఒక బిట్ కాయిన్ని తయారు చేయడం కోసం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కండిషన్లో 20 నుంచి 35 లక్షలు ఖర్చు అవుతుంది ఒక బిట్ కాయిన్ తయారు చేయడం. అంటే ఈ బిట్ కాయిన్ అనేది ఫర్ ఎ క్లారిటీ, సో ఇది ఫిజికల్ కాయిన్ అయితే కాదు. ఇట్ ఈస్ నాట్ ఫిజికల్. డిజిటల్ కరెన్సీ అని చెప్పొచ్చా? డిజిటల్ కరెన్సీ, క్రిప్టో కరెన్సీ నాట్ సేమ్. ఓకే. బికాస్ డిజిటల్ కరెన్సీ జస్ట్ వీఆర్ సెండింగ్ మనీ, రిసీవింగ్ మనీ బై యాప్, బట్ నో టెక్నాలజీ దేర్. బట్ ఇన్ cryptocurrency, every transaction is stored in many servers, so many servers. That servers, all the servers are connected with a chain. That chain is nothing but blockchain. So cryptocurrency ki 80% physical form anedi ledhu. Yeah, no physical form. So manaki every cryptocurrency is based on blockchain only, but their purpose is different. For example, మన బ్లాక్ చైన్లో ఎన్నో అప్లికేషన్స్ ఉంటాయి. ఈ అప్లికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పెద్ద బిల్డింగ్ కొనలేను. నేను ఒక బిల్డింగ్ యొక్క కాస్ట్ మేబీ 20 crores ఉండొచ్చు. నా దగ్గర ఒక 1 lakh ఉంది. ఇప్పుడు ఆ 1 lakhతో నేను బిల్డింగ్ కొనలేను. దానికి ఎంత కావాలి? 20 crores కావాలి. అది సాధ్యం కాదు. కానీ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఆ 20 crores ప్రాపర్టీని మనం టోకనైజేషన్ చేస్తాం. దానికి తగ్గట్టుగా 20 crores ఈక్వల్గా ఒక 20 crores కాయిన్స్ నేను రిలీజ్ చేస్తాను. ఆ రిలీజ్ చేసిన తర్వాత నేను ఒక్క కాయిన్ కూడా కొనుక్కోవచ్చు, 2 కాయిన్లైనా కొనుక్కోవచ్చు, ఎన్ని కాయిన్లైనా కొనుక్కోవచ్చు. అంటే ఇది ఒక అప్లికేషన్. అదే మీరు నార్మల్గా మీ దగ్గర 1 లక్ష రూపాయలు ఉంటే 20 కోట్ల రూపాయల ప్రాపర్టీని కొనడం సాధ్యం కాదు. బట్ దీంట్లో ఏంది, ఆ 1 లక్ష రూపాయలతో మీరు చిన్న పార్ట్ మేబీ 0.1% మీరు కొనుక్కోవచ్చు. సో ఇది ఒక అప్లికేషన్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ కామర్స్లో ఉన్నది. ఇప్పుడు ఈ కామర్స్లో మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కుంటున్నాం. ఓకే, మనం ఏం చేస్తున్నాం? పేమెంట్, యూపీఐ పేమెంట్ ఏదో చేస్తున్నాము, ఆ వస్తువు వస్తుంది. కానీ నాకు సంబంధించిన వ్యక్తి అమెరికాలో ఉండొచ్చు, లేదా యూకేలో ఉండొచ్చు. అక్కడ వ్యక్తికి నేను ఏదైనా వస్తువు పంపించాలనుకున్నాను. అప్పుడు నేను పంపించడం సాధ్యమైందా? లేదు. దానికి ఏం చేయాలని ముందు వాడి డబ్బులు పంపించాలి. పంపించడం కోసం ఆ ప్రాసెస్ అంతా చేయాలి. దానికి టైం పడుతుంది. మళ్ళీ అతను అక్కడ కొనుక్కోవాలి. అదే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఏవైతే మన దగ్గర ఎలో లేదు, అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఇంకా ఎలో చేయలేదు, మేబీ చేయకపోవచ్చు కూడా. బట్ సో మెనీ కంట్రీస్ ఆల్రెడీ పేమెంట్స్లో ఈ క్రిప్టో కరెన్సీని కూడా యాడ్ చేశారు. సో నేను యూకేలో ఒక వస్తువుకు ఒక ఫ్రెండ్కి బర్త్డే గిఫ్ట్ పంపించాలనుకోండి, నేను డైరెక్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని నాకు కావాల్సిన వస్తువు నేను సెలెక్ట్ చేసుకొని పేమెంట్లో నేను డైరెక్ట్ బిట్ కాయిన్ ద్వారా పే చేసుకోవచ్చు, ఈథీరియం ద్వారా పే చేసుకోవచ్చు, డిఫరెంట్ క్రిప్టో కరెన్సీ. సో అప్పుడు ఏంటది, ఈ కామర్స్లో కూడా మనకు బ్లాక్ చైన్ అనేది యూజ్ అవుతుంది. అట్లా మనకు డిఫరెంట్ ఏరియాస్లో కూడా క్రిప్టో యూజ్ అవుతుంది. అలాగే రేపు ఫ్యూచర్లో మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, దాంట్లో కూడా క్రిప్టో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. నెక్స్ట్ గేమింగ్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు గేమింగ్ అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ చాలా గేమ్స్లో అందులో ఏదో వెపన్స్ అని అవన్నీ కొనడం అమ్మడం చేస్తుంటాం దాంట్లో. బట్ ఇప్పుడు ఈ క్రిప్టో కరెన్సీ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎవరైనా ఎక్కడున్న వాళ్ళైనా సరే ఈ కరెన్సీ తోటి డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. మళ్ళీ నాకు ఐఎన్ఆరా లేకపోతే డాలరా వీటితో పని ఉండదు, డైరెక్ట్ మనం ఆ కరెన్సీతో కొనుక్కోవచ్చు. అట్లా మనకు ఎన్నో అప్లికేషన్స్ ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ ద అప్లికేషన్ క్రిప్టో కరెన్సీలో ఎన్నో రకాలు ఉన్నాయి. బట్ అందరికీ తెలిసిన విషయం ఒక బిట్ కాయిన్. బట్ బిట్ కాయిన్ కాకుండా వేరే కాయిన్స్, బిట్ కాయిన్ కాకుండా చాలా కాయిన్లు ఉన్నాయి. నిజం చెప్పాలంటే బిట్ కాయిన్ కన్నా మిగతా కాయిన్లో చాలా అప్లికేషన్స్ ఉంటున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్ అనేది కాస్త స్లోగా ఉంటుంది. మనం ఏదైనా షాప్కి వెళ్ళాం అనుకోండి, షాప్కి వెళ్ళి మనం ఏదైనా పేమెంట్ చేయాలంటే బిట్ కాయిన్లో పే చేస్తే అది 1/2 hour పట్టొచ్చు కొన్నిసార్లు. కానీ అంతసేపు మనం వెయిట్ చేయలేం కదా. దాని బదులు వేరే కరెన్సీస్ వచ్చాయి, లైట్ కాయిన్ అనేసి, లింక్ అనేసి, అట్లా డిఫరెంట్ ఉన్నాయి. అవేంటి, మనం పేమెంట్ చేసేగానే విదిన్ సెకండ్స్లో వెళ్ళిపోతాయి. అట్లా మనకు అవసరాన్ని బట్టి మనం డిఫరెంట్ ప్రస్తుతానికి అయితే ఆ రకమైన పేమెంట్స్ని మనం చేయలేము కదా. ప్రస్తుతానికి చేయలేము. కానీ మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు ట్విట్టర్. ఓకే, ట్విట్టర్లో ఇప్పుడు ఎలాన్ మస్క్ ఒక కొత్త ప్రపోజల్ తీసుకొచ్చాడు. ఏంటి అంటే అక్కడ ట్విట్టర్లో ఏమైనా పేమెంట్ చేయాలనుకుంటే డైరెక్ట్ బిట్ కాయిన్తో కూడా పేమెంట్ చేయడానికి పేమెంట్ ఆప్షన్స్ పట్టుకొస్తున్నాడు. మేబీ మన ఇండియాలో 99% అలో చేయరు, బట్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అలో చేస్తున్నాయి. మీకు ఎల్ సాల్వడార్ అనే కంట్రీ ఉంటుంది. మీరు ఎల్ సాల్వడార్ అనే కంట్రీకి వెళ్తే అక్కడ మీరు ఏ వస్తువునైనా డైరెక్ట్ మీరు బిట్ కాయిన్తోనే కొనేసుకోవచ్చు. అట్లా కొన్ని కంట్రీస్ ఉన్నాయి. చాలా కంట్రీస్ నెమ్మదిగా అలో చేస్తున్నాయి. బట్ మన కంట్రీలో చేయరనుకోండి, అది వేరే విషయం. బట్ అలా మనకి పేమెంట్ సిస్టంలో చాలా యూసేజ్ ఉంటుంది. నాట్ ఓన్లీ పేమెంట్, సో మెనీ అప్లికేషన్స్ ఉంటాయి.
అదే సార్, మీరు చెప్పిన పాయింట్ బట్టి చూస్తే మన ఇండియాలో బిట్ కాయిన్స్ ని లీగలైజ్ చేయడం అనేది 99% డిఫికల్ట్ ఉంటున్నారు. సో అలా ఇక్కడ లీగలైజే కాని ఒక విషయం కోసం మన ఇండియన్స్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి బిట్ కాయిన్స్ పైన? ఇది మంచి విషయం. అయితే ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, ఇండియన్ రూపీస్ని కాకుండా క్రిప్టో కరెన్సీ ద్వారా వస్తువులు అమ్ముకోవడాన్ని కొనుక్కోవడాన్ని అది అనుమతించదు. అది 100%. అది నేను ఇప్పుడు నమ్ముతున్నా, ఫ్యూచర్లో కూడా అది ఎప్పటికీ జరగదు. కానీ ఇండియన్ గవర్నమెంట్ ఈ క్రిప్టో కరెన్సీని ఒక గోల్డ్ లాగా లేదా ఒక సిల్వర్ లాగా, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షాప్కి వెళ్తే గోల్డ్తో కొనం, మనం సిల్వర్తో వస్తువులు కొనం, డబ్బులతోనే కొంటాం. కానీ మనం సిల్వర్ని గోల్డ్ని కొనుక్కొని పెట్టుకొని రేటు పెరిగిన తర్వాత మనం అమ్ముకోవచ్చు కదా, దాన్ని ఏమంటాం ఇన్వెస్ట్మెంట్. అలాగే దీన్ని కూడా క్రిప్టో కరెన్సీస్ని కూడా అసెట్స్ క్లాస్, అంటే ఇది ఒక కరెన్సీ కాకుండా కరెన్సీ ఈజ్ డిఫరెంట్, అసెట్ ఈజ్ డిఫరెంట్. సో ఇక్కడ క్రిప్టో కరెన్సీ అని మనం వాడుతున్న పదం యాక్చువల్గా, కానీ గవర్నమెంట్ క్రిప్టోని క్రిప్టో అసెట్స్ అని పిలుస్తుంది. విర్చువల్ డిజిటల్ అసెట్ అనే వర్డ్ యూజ్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకి క్రిప్టో అనేది ఇల్లీగల్ ఇంకా కాదు. ఇంకోటి ఫ్యూచర్లో కూడా ఇండియాలో క్రిప్టో కరెన్సీ ఇల్లీగల్ అవ్వదు, అంతవరకు నేను చెప్పగలను. కానీ పేమెంట్స్కి మాత్రం ఎలో చేయదు. సో నువ్వు డైరెక్ట్ పేమెంట్స్ జస్ట్ మీరు ఏంటి, మనం గోల్డ్ కొనుక్కున్నట్టుగా కొనుక్కొని రేటు పెరిగినప్పుడు అమ్ముకోవడం. సో దాన్ని అలా మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఎలో చేస్తుంది తప్ప మీరు ఒక డైరెక్ట్గా ఒక యాజ్ ఏ కరెన్సీ అయితే ఎలో చేయదు. సో ప్రస్తుతానికి కూడా మన భారతదేశంలో భారత పౌరులుగా మనం క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయడానికి ఎటువంటి లీగల్ అబ్జెక్షన్స్ లేవు. లీగల్ అబ్జెక్షన్స్ ఆర్ నాట్ దేర్. సో మనం ధైర్యంగా చేయొచ్చు. ఫైన్ సార్. సో నెక్స్ట్ చాలా మందికి కూడా ఉన్న డౌట్ ఏంటంటే, ఈ బిట్ కాయిన్స్ కానీ వేరే డిఫరెంట్ కాయిన్స్ కానీ ఉన్నాయంటున్నారు క్రిప్టో కరెన్సీలో. సో దీనిపైన ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాగ సార్? గేట్వే ఏంటి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఏది రైట్ ప్లాట్ఫామ్? ఇప్పుడు మనకు షేర్ మార్కెట్లో ఎక్స్చేంజెస్ ఉన్నట్టుగానే క్రిప్టో కరెన్సీస్ కూడా సో మెనీ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జియోటస్ డాట్ అనే ఒక ఎక్స్చేంజ్ ఉంటుంది. దాని తర్వాత వజీరెక్స్ అనే ఎక్స్చేంజ్, కాయిన్ స్విచ్, కాయిన్ కుబేర్, అట్లా కొన్ని ఎక్స్చేంజెస్ ఉన్నాయి. మీరు అందులో సింపుల్గా ఏంటంటే ఆ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో మీరు ఈమెయిల్తో మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు మీ కేవైసీ అడుగుతుంది. మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏవైతే అడుగుతారో అవన్నీ మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ వస్తుంది, యువర్ కేవైసీ ఈజ్ సబ్మిటెడ్ అండ్ ఇట్ ఈజ్ ఓకే అనేసి మీకు మెసేజ్ వస్తుంది. మేబీ 1 hour పట్టవచ్చు, లేదా 1 day 2 days కూడా పట్టవచ్చు. వన్స్ ఒకసారి మీకు కంప్లీట్గా కేవైసీ వెరిఫై అవుతే దాంట్లో మీకు అకౌంట్ ఏదైతే మీరు అకౌంట్ ఓపెన్ చేస్తారో అందులో దాంట్లో మీకు కొన్ని బ్యాంక్ డీటెయిల్స్, అంటే ఆ ఎక్స్చేంజ్ సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తాడు. సో మీరు ఏం చేయాలంటే ఆ ఎక్స్చేంజ్ బ్యాంక్ డీటెయిల్స్ మీ బ్యాంక్ అకౌంట్లో మీరు యాడ్ చేసుకొని మీరు ఐఎన్ఆర్ని ఆ ఎక్స్చేంజ్లోకి మీరు పంపించాలి. పంపించిన తర్వాత ఆటోమేటిక్గా మేబీ 1 day ఆఫ్టర్ లేదా అదే సేమ్ డేలో కూడా మీకు ఎక్స్చేంజ్లో మీ బ్యాలెన్స్లో కనిపిస్తుంది మీరు ఎంత అమౌంట్ డిపాజిట్ చేశారా. దాని తర్వాత మీకు ఫర్ ఎగ్జాంపుల్ బిట్ కాయిన్ కొనాలనుకోండి, మీకు అక్కడ ఆర్డర్ బుక్ ఉంటుంది. మీరు జనరల్గా స్టాక్ మార్కెట్లో ఎలా అయితే కొంటారో మీరు ఆ రేట్ ప్రకారం కొనేసుకోవాలి. కొన్న తర్వాత మీకు అందులో మీకు బిట్ కాయిన్ బ్యాలెన్స్ కనిపిస్తుంది, ఐఎన్ఆర్ బ్యాలెన్స్ ఉండదు. అప్పుడు అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఐఎన్ఆర్ బిట్ కాయిన్గా మార్చుకున్నారు అనుకోండి, అక్కడ బిట్ కాయిన్ ఉంటుంది, మీకు ఐఎన్ఆర్ కనిపించదు. మీరు అలా వదిలేయచ్చు. మీరు మేబీ ఒక 1 year తర్వాత 2 years తర్వాత మేబీ అది ఒక 50% అప్ అయింది లేదా డబుల్ అయింది అనుకున్నాం. అప్పుడు మీరు అదే ఎక్స్చేంజ్లో బిట్ కాయిన్ సెల్ కొడితే మీకు ఐఎన్ఆర్ వస్తుంది. ఆ ఐఎన్ఆర్లు మళ్ళీ మీరు విత్డ్రా చేసుకోవచ్చు. మీరు విత్డ్రాయల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి. మీ బ్యాంక్ డీటెయిల్స్ అందులో ఆల్రెడీ సబ్మిట్ చేసి ఉంటారు, అది ఆల్రెడీ అడుగుతుంది. సో మీరు అక్కడ విత్డ్రా కొట్టగానే మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్లోకి ఆ అమౌంట్ అనేది వచ్చేస్తుంది. సో దీనికి ఒక వెబ్సైట్ లాంటిది ఉంటుంది అంటున్నారు ఆ వెబ్సైట్లో. సో ఆ వెబ్సైట్ డీటెయిల్స్ కూడా మేము డిస్ప్లేలో ఆల్రెడీ మీకు కనబడుతూనే ఉంటుంది. సో ఇవన్నీ కూడా లీగలైజ్డ్ వెబ్సైట్సే కదా సార్? ఇవి అన్ని లీగలైజ్డ్, అంటే ఇండియన్ గవర్నమెంట్ కొత్తగా రూల్స్ పాస్ చేసింది. దాని ప్రకారం FIU గైడ్ లైన్స్ ప్రకారం ఇవన్నీ రన్ అవుతున్నాయి. సో FIU గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళు ఆల్రెడీ రిజిస్టర్డ్ కాబట్టి మనకు లీగల్గా కూడా ఇబ్బంది ఉండదు. ఫైన్. ఇది ఎలాగంటే సింప్లిఫై చేసి చెప్పాలంటే మనం ట్రేడింగ్ చేసుకోవడానికి ఇండియాలో ఏ విధంగా అయితే ఒక డీమ్యాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి చేసుకుంటాం, పని లేదు. డీమ్యాట్ లాంటి ఒక ప్లాట్ఫామ్ ఎక్స్చేంజ్ ఇది. సో ఈ అకౌంట్ బేసికల్గా మనం క్రియేట్ చేసుకుంటే వీ క్యాన్ బై అండ్ వీ క్యాన్ సెల్ బిట్ కాయిన్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ అనమాట. సరే సార్, ఈ కరెన్సీస్లో సో మీరు 5 yearsగా మీరు ట్రేడింగ్ చేస్తున్నారు. ట్రేడింగ్ అని చెప్పొచ్చు దీన్ని కూడా ఒక రకంగా ట్రేడింగ్. బట్ దిస్ ఈస్ కాల్డ్ లాంగ్ టర్మ్ ట్రేడింగ్. ఐఎమ్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ వీక్. ఐ విల్ సీ ద టైమింగ్ వెన్ ఐ హ్యావ్ టు ఎంటర్, వెన్ ఐ హ్యావ్ టు లీవ్. ఒక సరాసరి మిడిల్ క్లాస్ మధ్య తరగతి వ్యక్తి ట్రేడ్ చేయొచ్చా
క్రిప్టోలో? షూర్గా చేయొచ్చు. బట్ మీరు ఏదైతే ఎమర్జెన్సీ కోసం ఏదైనా డబ్బు పెట్టుకుంటారో దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకండి. ఈ క్రిప్టోలో శిఖరం అంతా ఎత్తుకు ఎదుగుతుంది, పాతాళలోకానికి కూడా వెళ్ళిపోతుంది విలువ అనేది. కాబట్టి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 ఏదో మ్యారేజ్ కోసమో ఇంకా దేనికోసం ఇంట్లో పెట్టుకున్నారు, ఇంకొక 1 month టైం ఉంది. సరే 1 month టైం ఉందిగా, ఈ లోపు నేను క్రిప్టోలో పెడదామని మీరు ఆ 1 lakh మీరు క్రిప్టోలో పెడితే అది సరాసరి 10,000 కూడా పడిపోవచ్చు. అదే టైంలో అదే ₹10,000 అదే ₹1,00,000 అనేది 10 లక్షలు కూడా మారచ్చు. రెండూ ఉన్నాయి. కానీ మీరు ఎమర్జెన్సీ కోసం పెట్టిన డబ్బులు సడన్గా ఏదైనా అయినప్పుడు మీకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎమర్జెన్సీ పర్పస్లో ఏదైనా డబ్బు ఉంటే మాత్రం పెట్టకండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 5 lakhs ఉందనుకున్నాం, మీరు అందులో ఒక 1 lakh పోయినా నాకేమి ఇబ్బంది ఉండదు, నేను తట్టుకోగలను అనుకుంటే ఆ 1 lakh పెట్టండి. అంతేగాని మీరు మొత్తం అమౌంట్ ఇందులో పెట్టాలి అని చూడకండి. ఇంకోటి ఎమర్జెన్సీ పర్పస్లో ఉన్న మనీని ఎట్టి పరిస్థితిలో పెట్టకండి. ఇట్ ఈస్ టూ డేంజరస్ బట్ అట్ ద సేమ్ టైం వెరీ 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 అడ్వాంటేజెస్. బోత్ ఆర్ దేర్. సో దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ యువర్ సిచ్యువేషన్. మనకుండే ఒక కార్పస్ ఫండ్లో డివైడ్ చేసుకొని ఎమర్జెన్సీకి అనేది పక్కన పెట్టుకొని, సో ఈ ఫండ్తో నేను ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నాను, ఫర్దర్గా దీని ద్వారా నేను లాభపడాలనుకుంటున్నాను అనే అమౌంట్ని మనం ఇన్వెస్ట్ చేస్తే సేఫ్ అంటున్నారు. సో ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ యాడ్స్ చూస్తూ ఉంటాం, అందరూ చూసే ఉంటారు. స్టార్టింగ్లోనే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ మార్కెట్ రిస్క్, సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అంటారు. సో ఇక్కడ ఆ మార్కెట్ రిస్క్ అనేది మ్యూచువల్ ఫండ్స్ మీద కంపేర్ చేసుకుంటే ఎక్కువ ఉండొచ్చు అంటారా, తక్కువ అంటారా? మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేస్తే క్రిప్టో కరెన్సీస్ ఆర్ హైలీ రిస్క్, నాట్ మచ్ రిస్క్, హైలీ రిస్క్. బట్ రివార్డ్ ఆల్సో వెరీ 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 హై. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్లో నేను 1 lakh పెడితే మేబీ ఒక అది 80,000 వాల్యూ పడిపోవచ్చు, 70,000 లేదా 50,000 కైనా పడిపోవచ్చు. ఒక 50% మ్యాక్సిమం పడవచ్చు మ్యూచువల్ ఫండ్స్లో. కానీ క్రిప్టోలో 1 lakh పెడితే దట్ మే గో టు ₹100 ఆల్సో. బట్ మీకు మ్యూచువల్ ఫండ్లో 1 lakh పెడితే మీరు ఒక 2 years తర్వాత 3 years తర్వాత చూస్తే ఆ 1 lakh మేబీ 2 lakhs కావచ్చు, మ్యాక్స్ 3 lakhs కావచ్చు ఒక 3 yearsలో. బట్ క్రిప్టోలో అదే 1 lakh మీరు చెప్తే నమ్మకపోవచ్చు, 1 crore కూడా అయ్యే అవకాశం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. బిట్కాయిన్ 2010లో వచ్చింది. అప్పుడు స్టార్టింగ్లో ఒక పిజ్జా కొనుక్కోవడానికి 10,000 బిట్కాయిన్లు సెండ్ చేశారు. ఒక 1 పిజ్జా వాల్యూ ఈక్వల్ టు 10,000 Pizza means pizza. Okay, what we are eating. Right. That pizza cost was 10,000 BTC. But now one BTC value is 40 lakhs. That means just in 14 years. So both are there. Risk is very 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 high and reward also very 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 high. So that depends on you. ఎంత రిస్క్ ఉంటుందో అంత రివార్డ్ కూడా ఉంటుంది అంటారు. మీ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈ బిట్ కాయిన్ ఈ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో మీ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది సార్? ఎంత పెట్టారు మీరు? నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ 5 lakhs. దట్ కంప్లీట్లీ బికమ్ జీరో. కంప్లీట్లీ జీరో. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. 5 lakhs డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే అది కంప్లీట్గా జీరోకి వెళ్ళిందంట. బట్ ద మిస్టేక్ ఈజ్ నాట్ బ్లాక్ చైన్, నాట్ క్రిప్టో కరెన్సీ. ద మిస్టేక్ ఈజ్ బై మీ ఓన్. Okay. Because a selection should be done by us only. Yes. That is actually a scam project. So that is actually came in multi-level marketing. So most of the coins, cryptocurrencies coming in multi-level marketing, they are 100% fake. సో జాగ్రత్తగా ఉండాలి. సో సార్ ఎక్స్పీరియన్స్ కూడా ఏంటంటే స్టార్టింగ్లో అవగాహన లేని పక్షంలో దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే కాయిన్స్లో కూడా కొన్ని ఫేక్ కరెన్సీస్ లాంటివి ఉంటాయి అన్నమాట. సో అక్కడ ఫేక్ ఇన్వెస్ట్మెంట్, మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఫేక్ ఇన్వెస్ట్మెంటే ఆబ్వియస్లీ. సో కంప్లీట్గా డెడ్ లాస్కి వెళ్ళిపోతాం. సో చాలా చాలా జాగ్రత్తగా అవగాహన వహించాలి. సార్ ఇది ఐడెంటిఫై చేయడానికి ఇస్ దర్ ఎనీ వే? సో ఇది ఫేక్, ఇది రియల్ కరెన్సీ? దానికి మనకి వరల్డ్ వైడ్గా ఒక గ్లోబల్ వెబ్సైట్ ఉంది, coinmarketcap.com ఉంది. దాంట్లోకి జస్ట్ మనం ఓపెన్ చేయగానే మీకు ఆల్ క్రిప్టో కరెన్సీస్ వస్తాయి. మీకు అంటే బిట్ కాయిన్, ఇథీరియం, ఓకే, లైట్ కాయిన్, పోల్కా డాట్, అలా సో మెనీ కాయిన్స్ వస్తాయి. సో మీకు ఎవరైనా ఏదైనా కాయిన్ మీకు సజెస్ట్ చేస్తే మీరు చేయాల్సింది అందులో సెర్చ్ ఉంటుంది. సెర్చ్లో ఆ కాయిన్ నేమ్ కొట్టండి, దాంట్లో టైప్ చేయండి. నిజంగా కాయిన్ అక్కడ కనిపించినప్పుడు మేబీ మీరు దాని గురించి ఇంకా మీరు ఫర్దర్గా స్టడీ చేయొచ్చు అని అర్థం. అక్కడ కనిపించలేదు అంటే 99% దట్ ఈస్ నాట్ ఏ గుడ్ క్రిప్టో కరెన్సీ. సో అక్కడ కనిపించిన తర్వాత కూడా మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు గో ఫర్ సో మచ్ రీసెర్చ్. సో వాట్ ఈస్ ద సప్లై,
వాట్ ఆర్ ద ఎక్స్చేంజెస్ అవైలబుల్, సో వాట్ ఈస్ ద టీమ్ బిహైండ్ ఇట్, వాట్ ఈస్ ద యూజ్ కేసెస్ ఆఫ్ ద టోకెన్, సో మెనీ థింగ్స్ వీ హ్యావ్ టు రీసెర్చ్, దెన్ వీ కెన్ కన్క్లూడ్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. మన లలిత బాస్ చెప్పేటట్లు డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో కరెక్టే సార్. మీ ఫస్ట్ ఇన్వెస్ట్మెంటే ఫెయిల్యూర్ అయిందని చెప్పారు. తర్వాత ఖచ్చితంగా మీరు సక్సెస్ చూసుంటారు, లాభం చూసుంటారు. కాబట్టి ఫర్దర్గా మీరు 5 years తర్వాత కూడా ఇంకా కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇంకా కూడా ట్రేడింగ్లో బిట్ కాయిన్స్ క్రిప్టోలో ట్రేడింగ్లో ఉన్నారంటే మీరు చాలా సక్సెస్ కూడా చూసుంటారు. సో ఆ సక్సెస్ గురించి, సక్సెస్ చూసారా ఫస్ట్? చూశాను. ఒక సుమారుగా చెప్పగలరా? నేను 2019లో నేను ఇది ఏదైతే చెప్పాను 5 lakhs లాస్ అయ్యానని, అదొక్కటే కాకుండా మిగతా వాటిలో కూడా ఇంకా కొన్ని వేరే రకాల కాయిన్స్లో పెడుతూ వచ్చాను. ఆల్మోస్ట్ ఒక 20 lakhs వరకు ఇన్వెస్ట్ చేశాను. జస్ట్ 2019 ఎండింగ్లో, సో ఆల్మోస్ట్ 2020 అనుకోవచ్చు. ఆ టైంలో నేను కంప్లీట్గా మొత్తం అమౌంట్ వచ్చేసి 20 lakhs ఇన్వెస్ట్ చేశాను. 2021 మార్చ్ ఆర్ ఏప్రిల్ ఆ టైం వరకు వచ్చినప్పుడు నా పోర్ట్ఫోలియో వాల్యూ 75 lakhs రీచ్ అయ్యింది. మై గుడ్నెస్ సార్, ఇక్కడికి మనం ఒక చిన్న కామా పెడదాము. సో 20 lakhs విత్ ఇన్ 1 year ఆఫ్ స్పాన్ మీరు చెప్పేది? ఎస్. విత్ ఇన్ 1 yearలో 75 lakhsగా చూసారు మీరు. సరే, దీని గురించి ఫర్దర్గా మీరు ఈ స్టోరీ కూడా, సక్సెస్ స్టోరీ కూడా ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఫర్దర్గా ఇన్వెస్ట్ చేయాలి అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలంటే మీరు ప్లీజ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. ఇంకొక వీడియోలో ఫర్దర్గా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఐ బిలీవ్ క్రిప్టో అనేది ఒక సాగరం. సో దాన్ని జస్ట్ ఒక ఫ్యూ డ్రాప్స్ మాత్రమే మనం డిస్కస్ చేసాం అనుకుంటున్నాను. ఇంకొన్ని డ్రాప్స్ కూడా ఫర్దర్గా డిస్కస్ చేయడానికి మాకు అవకాశం మీ ద్వారానే లభించాలి. సో మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి, సో ఫర్దర్గా నేను ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. నేను ఆల్రెడీ చెప్తూనే వస్తున్నాను. సో ఐ నీడ్ యువర్ సపోర్ట్. సో మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి మీకు యూస్ఫుల్ అయిన చాలా వీడియోస్ని ఫ్యూచర్లో చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇంకొక వీడియోలో నాకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి కావాలి. ఐ హోప్ యూ విల్ గివ్ మీ ద బెస్ట్ డీటెయిల్స్ ఫర్ అవర్ సబ్స్క్రైబర్స్. షూర్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్.